తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ ఎందుకు ఏర్పడింది, దాని నేపథ్యం ఏంటి, మీ అందరికీ కొంతమంది తెలుసని నేను తెలంగాణ ఏర్పడటానికి ప్రధాన కారణం మనం చూసుకున్నట్లయితే రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో, రెండు రకాలైనటువంటి రిసోర్సెస్. న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఆ ప్రాంతానికి భౌగోళికంగా అంటే జోగ్రఫికల్ గా మనకు కొన్ని రిసోర్సెస్ వస్తాయి. ఆ రిసోర్సెస్ ని మనం ఉపయోగించకుండా ఇంకెవరైనా ఎక్స్ప్లాయిట్ చేసినప్పుడు ఒక రకమైనటువంటి ఉద్యమం. తెలంగాణ నేపథ్యంలో అది ఒక ప్రధానమైనటువంటి విషయం. రెండవది వచ్చినప్పుడు భౌగోళికంగా మనకు ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో, రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఆ రిసోర్సెస్ మనకు జరిగేటువంటి ఆర్థిక వ్యవస్థను కల్పించుకుంటే ఆ ఆర్థిక వ్యవస్థ మూలంగా అక్కడ ఉన్నటువంటి హ్యూమన్ ఆ హ్యూమన్ రిసోర్సెస్ లో కూడా సరి అయినటువంటి పదం అంటే వారి యొక్క స్తోమత వారికి ఉన్నటువంటి నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సరిగా బయటకు రావు. ఈ రెండు కారణాల వల్ల తెలంగాణ ఉద్యమం అంటే మన న్యాచురల్ రిసోర్సెస్ మనకు కాకుండా అదేవిధంగా మన హ్యూమన్ రిసోర్సెస్ లో డెవలప్మెంట్ ఎకనామికల్ గా మనం అట్లానే బ్యాక్వర్డ్ ఉంటున్నాం అనేది తీసుకున్నప్పుడు ఈ తెలంగాణ ఉద్యమం రావటం, తెలంగాణ పోరాటం జరగటం, తెలంగాణ కావాలని 1969లో కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఆ తర్వాత చాలా మంది దానికోసం పోరాటం చేయటం, చివరిగా 2014లో కేంద్ర ప్రభుత్వం ఈ అవసరం ఉంది అని గుర్తించి ఇవ్వడం జరిగింది. దాన్ని చాలా సింప్లిఫై చేసి అందరికీ చెప్పినప్పుడు నీళ్లు, నిధులు, నియామకాల గురించి మాట్లాడారు. యాక్చువల్గా ఈ రెండే భాగాలు, మూడు భాగాలు కాదు. ఒకటి న్యాచురల్ రిసోర్సెస్. కాబట్టి నియామకాలలో మనకు జరిగిన అన్యాయమే హ్యూమన్ రిసోర్సెస్ సరిగా చూడకపోవటం. నిధులు, నీళ్లు ఈ రెండు కూడా న్యాచురల్ రిసోర్సెస్ నుంచి వస్తాయి. అంటే మన దగ్గర ఉన్నటువంటి వాటరే అనుకోండి, ఖనిజాలే అనుకోండి, మనకున్నటువంటి వ్యవసాయ ఆధారమైనటువంటి భూములే అనుకోండి, వీటన్నిటిని మనం ఉపయోగించుకోలేనప్పుడు మనము కోల్పోయినటువంటిది ఎంతో ఉంటుంది. 2014 నుంచి చూసుకుంటే మన నీటి వాటాని మనం సరిగా వాడుకుంటున్నాం, మన నియామకాలు మనకే జరుగుతున్నాయి. మనమే మన డిపార్ట్మెంట్లో డిఎస్సి చేసుకుంటే 11,000కి ఇచ్చాము, సుమారుగా 10,500 మంది కొత్తగా ఉద్యోగాలు. ఆ రకంగా చూసుకుంటే గత 1.5 year లోనే ఇంత జరిగింది. గత 10-11 ఏళ్ళ నుంచి చూసుకుంటే ఇంకా ఎన్నో విషయాలు జరిగాయి. సో దీనికోసం ఏర్పడినటువంటి ఒక తెలంగాణ రాష్ట్రం, దానివల్ల ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి మనం బయట చూస్తూ ఉంటే ఇప్పుడు మొత్తం దేశంలోని అత్యధికంగా ప్యాడీ ప్రొడక్షన్, వరి ధాన్యాన్ని పండిస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ. మరి అంతకుముందు లేదా మరి భూమి కొత్తగా మరి అంతకుముందు తెలంగాణ ఎందుకు పెరుగుతుంది? చాలా తేడా తెలంగాణ. చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ఆ రోజులలో దీని మీద ఫోకస్ వల్ల ఆ రకంగా మన దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ మనం సరిగా వాడుకోలేదు. ఇక ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడినప్పుడు హ్యూమన్ రిసోర్సెస్ ని స్ట్రెంథెన్ చేసుకోవాల్సినటువంటి అవసరం. మరి మన దగ్గర ఉన్న హ్యూమన్ రిసోర్సెస్ స్ట్రెంథెన్ కావాలంటే ప్రముఖంగా ఎవరు ఉండాలి, ముందు ఎవరు ఉండాలి? ఎడ్యుకేషన్ మాత్రమే. ఇప్పటికి కూడా చూస్తే ఎడ్యుకేషన్ లో ఇంకా అక్షరాస్యత శాతం ఇంకా పెరగట్లేదు. అక్షరాస్యత శాతం తీసుకుంటే మేల్లో 75% ఉంది, ఉమెన్ లో కేవలం 57%. ఒకవేళ వీళ్ళందరికీ విద్యను అందించకపోతే మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం వేస్ట్. మన ఉద్యోగాలు దండగా, మన ఉద్యోగాల కోసం లేదు ఈ డిపార్ట్మెంట్.
ఈ డిపార్ట్మెంట్ వచ్చే జనరేషన్స్ అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఉన్నటువంటి డిపార్ట్మెంట్. ఉద్యోగ అవకాశాలు కలగాలంటే ఏం చేయాలి? సరి అయినటువంటి విద్య ఇవ్వాలి, దానికి సరైనటువంటి సామర్థ్యాలను ఇవ్వాలి, స్కిల్స్ ఇవ్వాలి. ఇది మనం కనుక చేయకపోతే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు అటెండర్ నుంచి మొదలు పెడితే ఆఫీసర్ దాకా, డిఎస్సి దాకా అందరి యొక్క ఉద్యోగం వృధా. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మన మనసులో. మిగతా ఏ డిపార్ట్మెంట్ కొంచెం అట్టి ఇటు పని చేసినా పర్వాలేదు, కానీ వాళ్ళు చేయకపోతే ఆ తప్పు వాళ్ళ మీద ఉండిపోతుంది. కానీ మనం చేయకపోతే మనం వచ్చే తరాలకి అన్యాయం చేసిన వాళ్ళం. దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరు ఒక 10 మంది పిల్లల యొక్క బాగుపడినా 10 కుటుంబాలు బాగుపడి. మన దగ్గర చదువుతున్నటువంటి 20 లక్షల మంది, 24 లక్షల మంది పిల్లలు రెసిడెన్షియల్ తీసుకోండి, మిగతా అన్ని ఏజీబీ మోడల్ స్కూల్ ఏది తీసుకున్నాం, వీరందరికి సంబంధించి మనము కరెక్ట్ అయినటువంటి విద్యను ఇస్తే, సరి అయిన సమయంలో ఇస్తే, సమయం వేస్ట్ అయినాక కూడా ఉపయోగం. అది మనం ఇవ్వగలిగితే మన అందరం సక్సెస్ అయింది. మన సక్సెస్ అనేది దాని మీద ఆధారపడింది. నా పర్సనల్ రిక్వెస్ట్ అంటే నా యొక్క అప్పీల్ టు వాళ్ళకు విజ్ఞప్తి ఏంటంటే, మీ ఉద్యోగం మీరు సరిగా చేయండి చాలు. హెడ్ ఆఫీస్ లో ఉన్న మనం ఒక ఆదర్శంగా ఉండాలి ఫీల్డ్ మీద ఉన్నవాళ్ళు. సో ఇక్కడ మన సమయాన్ని, మన మనస్సుని, మన మొత్తం ఆలోచనని కేవలం ఎలా ఈ పిల్లలకి చేరాలి, మన విద్యా వ్యవస్థలో ఏమైనా గ్యాప్స్ ఉంటే, లూప్ హోల్స్ ఉంటే వాటిని ఎలా మనం ప్లగిన్ చేయాలి, అంటే ఎలా వాటిని క్లోజ్ చేయాలి చేసి ఆ రకంగా విద్యను కిందకి తీసుకెళ్ళాలి. మీకు ఎవరికి అర్థం అవుతుందో కాదో నాకు తెలియదు. నేను ఉన్న ఈ 11 నెలలు, ఒక 12 నెలలు అవుతుంది సుమారుగా, ఒక 1 ఇయర్. 1 ఇయర్లో నా శాయశక్తులా నేను ప్రయత్నం చేశాను. ఏంటి అంటే మీ అందరినీ ఒక తాటి మీదకి తేవడం, ఒకటే ఆలోచన మీదకి తేవడం. నేనేం పని చేయాలని అనుకోవాలి, నేను అనుకుంటే ఒకటి మన ఆటోమేటిక్గా ఫలితాలు వస్తాయి. సో ఈ ఆలోచన విధానంలోనే మార్పు రావాలి. మనం ఉద్యోగం చేస్తున్నామని అనుకోకూడదు, మనము ఒక ఉద్యమం చేస్తున్నామని అనుకోవాలి. ఎట్లాగైతే తెలంగాణ సాధించడానికి ఉద్యోగస్తులందరూ ఐక్యమై జేఏసీ లాగా ఫామ్ అయి ఒక ఉద్యమం చేసి తెలంగాణను తెచ్చారు, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న అందరూ కలిసి ఒకే రకమైన ఉద్యమం నడిపేయాలి. అదేం ఉద్యమం అంటే చదువు ఉద్యమం, ఇంకేం లేదు దాంట్లో. ఎలాగైనా ప్రతి ఒక్కరికి చదువు చెప్పాలి, ఎలాగైనా ప్రతి పౌరుడు విద్యావంతుడై ఉంటారు, ప్రతి పౌరురాలు విద్యావంతుడై ఉంటారు. ప్రత్యేకంగా పిల్లల చదువు దాని మీద ఫోకస్ చేస్తే వచ్చేటువంటి 10 సంవత్సరాలలో అసలు తెలంగాణ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మీరందరూ గమనించారని తప్పకుండా ఆ ఆశయానికి అందరూ ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.